సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని అందరూ కలిసి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం చదువుతారండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకం. ఇక్కడ రాయబడింది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకం. ఇక్కడ షారోనులో దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం గతిస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అవన్నీ మనం తలంచుకుని ప్రభువుని ఆరాధించవలసిన వారమే. కానీ దేవుడు చేసిన ఈ కార్యములు ఎంతో గొప్పవి. అందుకే నరులేడలో ఆయన జరిగించే కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు అని. అంటే మన మనుషుల ఏడల దేవుడు చేసే కార్యాలు, దేవుని సంఘం ఏడల దేవుడు చేసే కార్యాలు చూడగా దేవుడు భీకరుడై ఉన్నాడు. 66వ కీర్తన 66వ కీర్తనలు 66వ కీర్తన 5వ వచనం చదవండి ఎవరైనా. 66వ కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అంటే మనుషుల ఎడల దేవుడు చేసే కార్యాలు మనం చూస్తే అవి ఎంతో గంభీరమైనటువంటి అటువంటి దేవుడు. అందుకే ఇక షారోను ప్రార్థన మందిరంలో దేవుడు సంవత్సరం అంతట్లో కూడా మన ఏడల తన సంఘంలో ఉన్నటువంటి ప్రజల ఏడల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అందుకే సంఘంగా మనం కూడి వచ్చిన మన జీవితాల్లో దేవుడు చేసిన ఈ కార్యాలు మనం తలంచుకుని ప్రభువును మనం స్తుతించవలసిన వారమే ఉన్నాం. కనుక ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కనుక ప్రభువును మనం సేవించాలి. ఈ షారోనులో మనము చేరవచ్చిన మనం దేవుడు షారోనులో చేసిన కార్యాలు మనం తలంచుకుంటూ అలాగే ప్రభువుని సేవించాలని ప్రభు కోరుతుంది. మనకి చదివినటువంటి భాగానికి వస్తాం. పరమగీతములు 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 563 పాత నిబంధన. పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానిను, లోయలలో పుట్టు పద్మం వంటి దానిను. కింద ఇక్కడ షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానిను, లోయలలో పుట్టు పద్మం వంటి దానిని షూలమితి తను చెప్తుంది. ఈ మందిరం పేరేంటి? మందిరం పేరు షారోను. షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానిని షూలమితి తను పలుకుతున్నట్లు మాట మనం చదువుతుంది. కనుక షారోను పొలంలో పోయి పుష్పము. అంతకుముందు తన జీవితం ఎలాగుంది అని అంటే ఆ మాట పలక పూర్వము, అంటే ఆ మాట నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానం అని చెప్పకముందు తను ఎలా ఉన్నది అని సంబోధిస్తుందో చూడండి. అధ్యాయం పరమగీతములు 1వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదవండి. పరమగీతములు 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెల్లవలెను నేను సౌందర్యవంతురాలను. చూడండి, అక్కడ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలు. అంటే
ఒకప్పుడు ఎలాగే ఉన్నటువంటి పరిస్థితి అంటే నల్లని దాన్ని 6వ వచనం చదువుతాను చూడండి. 6వ వచనం, నల్లని దాన్ని నన్ను చిన్న చూపులు చూడకటి, నేను ఎండ తగిలిన దాన్ని నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా నిలిచారు. అంటే ఆమె షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానిగా లేనటువంటి పరిస్థితుల్లో ముందు ఆమె నేను నల్లని దానను అని చెప్తుంది. నల్లని దానను అయినప్పటికీ నేను ఎవరినంటే నేను ఎంతో సౌందర్యవంతురాలను అంటే తన జీవితంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఈ మాట మనం చదువుతున్నప్పుడు షారోను పొలంలో పోయి పుష్పము. కనుక దేవుని యొక్క వాక్యాలు మనం చదువుతాం. ఈ యొక్క పుష్పము ఎలాగో ఆ షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానిగా తాను ఉన్నదో ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా రాయబడింది. లసారోను అనేటువంటి పేరు కూడా చెప్పబడింది. షారోనికి అర్థం ఏంటంటే మైదానము, తర్వాత ఇంకొక పేరు లసారోను అనేటువంటి ఆదాము అనేటువంటి పేరు కూడా దానికి ముందు ఉన్నటువంటి భాగాన్ని జ్ఞాపకం. షారోను పొలంలో పోయి పుష్పము అంటే దానిలో అంటే ఇప్పుడు షారోను పొలంలో పోయి పుష్పము అనేటువంటిది ఆమె జీవితాన్ని శూలమది జ్ఞాపకం చేస్తూ ఈ మాట అన్న ప్రకారంగా మనం చదివితే పుష్పము అంటే ఫ్లవర్, పువ్వులు ఏమిస్తాయండి? సువాసన. అంటే ఇప్పుడు షారోను పొలంలో పుష్పం లాంటిది దానిగా ఉన్నాను అన్నప్పుడు ఆమె ఎలా ఉందంటే సువాసన వెదజల్లేటువంటి పరిస్థితి. ఈ షారోనులో అడుగుపెట్టినటువంటి మనం, లేకపోతే ఈ ప్రార్థనా మందిరంలోకి వచ్చిన మనం సువాసన కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏ సువాసన అంటే క్రీస్తును గూర్చిన సువాసన. అంటే లోకంలో ఎన్నో వాసనలు ఉన్నాయి. క్రీస్తును గూర్చిన సువాసన జీవపు వాసన కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. 15వ వచనంలో రాయబడింది, మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. షారోను పొలంలో పోయే పుష్పము అంటే ఏమిస్తుంది అని అంటే సువాసన. పుష్పము లేకపోతే ఆ పూలు సువాసన కలిగినది. అంటే మన జీవితాలు ఈ షారోన్లో లేకపోతే ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రభు కోరుకునేది ఏమిటంటే మనం సువాసన కలిగినట్టు క్రీస్తునికి వచ్చిన సువాసన. మేము దేవునికి లేకపోతే మేము క్రీస్తును కలిగినటువంటి సువాసనే ఉన్నాం. నశించు వారికి మరణాత్మక సువాసనగాను, రక్షించబడుతున్నటువంటి వారికి జీవపు సువాసనగాను ఉన్నామని వారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అంటే మనం సువాసన కలిగినటువంటి జీవితం. ఇంకో మాటలు చెప్పాలంటే ఇంపైన సువాసన కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. లేకపోతే కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే దేవునికి సువాసన కలిగినటువంటి జీవితాలు కాకుండా చెడు వాసన కొట్టేవారు అనమాట. బుక్కావాని తైలములో పడిన ఈగలు పడటం వలన ఏం పడుతుందంటే చెడు వాసన పడుతుంది. అంటే తైలములో ఈగలు పడితే ఏమవుతుందంటే సువాసన రావాల్సిన దానికి చెడు వాసన వస్తుందట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేజ్ నెంబర్ 561 పాత నిబంధన. ప్రసంగి గ్రంథం ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడటం చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో వచ్చిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడటం చేత అదేమవుతుందంటే చెడు వాసన పడుతుంది. అంటే ఆ యొక్క తైలము లేకపోతే సెంటు దాంట్లో ఈగలు పడితే ఏమవుతుందంటే చెడిపోయినటువంటి వాసన. అది సువాసన ఇస్తుంది, కానీ దాంట్లో అవి పడకూడనటువంటి ఈగలు కానీ ఏదైనా పురుగులు పడితే దానివల్ల ఏమవుతుందంటే చెడు వాసన వస్తుంది, చచ్చిపోవడం వల్ల. అలాగే మన జీవితంలో సువాసన కలిగిన క్రీస్తుని వచ్చిన సువాసన కలిగిన ప్రజలుగా ఉండాలి. అలా లేకపోతే మనలో ఇంకా ఏదైనా అపవిత్రత ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన జీవితాల్లో చెడు వాసన కొట్టేటువంటి వారు ఉంటారు. పైకి బాగుండొచ్చు,
అంతరంగికంగా లోపల యేసు ప్రభువారు లేనటువంటి జీవితం మన జీవితాలు ఏమవుతుందంటే చెడిపోయినటువంటి జీవితం, అపవిత్రమైన జీవితం, చెడు వాసన, దుర్గంధంతో నిండినటువంటి జీవితం. ఈరోజు ఇక్కడ వింటున్నటువంటి ఎవరైనా సరే యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో ఉంటే చెడిపోయినటువంటి వాసన. మేము ఇక్కడికి రాగానే కారు దిగ్గానే చూస్తూ వచ్చాము, ఇది శాపల వాసన వస్తూ ఉంది అంటే నీ శ్వాసన వస్తుంది అంటే ఒక రకమైనటువంటి వాతావరణం అటువంటిది. అలాగే ఈ శారీరంలోకి వచ్చే ప్రతి వారు కూడా సువాసన, క్రీస్తుని వచ్చిన సువాసన కలిగినటువంటి జీవితం అంటే క్రీస్తుని వెల్లడిపరిచేటువంటి జీవితం, యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి జీవితం జీవపు వాసన లేకపోతే ఇంపైన సువాసన కలిగినటువంటి జీవితం. ఆదికాండము 28వ అధ్యాయంలో నోవాహు బలి అర్పించినప్పుడు దేవునికి ఎటువంటి సువాసన వచ్చిందో చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. కానీ రాయబడితో వచ్చింది, తన దహన బలి అర్పించిన తర్వాత అది ఎలా ఉందంటే దేవునికి ఇంపైన సువాసనను ఆగ్రహించి అంటే ఇష్టమైనటువంటి ఇంపుగా కనబడుతుంది ఆ సువాసన. అంటే మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే షారోన్లోకి వచ్చినటువంటి మన జీవితాల్లో షారోను పొలంలో పోయే పుష్పములు అంటే ఆ పూలు పూస్తూ వచ్చినప్పుడు దాని సువాసన ఎలా ఉంటుందో అలాగే మనం ఈ షారోన్ అనే ప్రార్థన మందిరంలోకి వచ్చిన తర్వాత క్రీస్తుని కలిగినటువంటి మన జీవితాల్లో జీవపు వాసన, ఇంపైన వాసన, సువాసన కలిగిన జీవితం కలిగి ఉంటారు. అందుకే మనం చెడిపోయినటువంటి మన బ్రతుకుల్ని లేకపోతే పాపంతో నిండినటువంటి మన జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మన కొరకు ఈ భూమి మీద జన్మించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని దేవునితో ఐక్యపరచడానికి ఇష్టపడి క్రీస్తు పరిమళ వాసనగా చేయబడుతూ వచ్చాడట. దేవునికి తను తాను అప్పగించుకొని బలి అర్పణగా చేసుకున్న ద్వారా యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి దేవునికి అర్పణగాను బలిగాను తను అప్పగించుకుని క్రీస్తు మన కొరకు తను తాను తగ్గించుకుని అర్పించుకున్న ద్వారా క్రీస్తు పరిమళ సువాసనగా చేయబడుతుంది. చూడండి, కొలసలు రాసిన ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాండి. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. 2వ వచనంలో రాయబడింది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి. మనం ఎటువంటి వాసన అంటే ఎంతో పరిమళమైనటువంటి వాసన అంటే సువాసన కలిగినటువంటి జీవితం. చెడిపోయినటువంటి మన జీవితాలను దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేశాడంటే పరిమళ వాసనగా ఉండడానికి దేవునికి తను ఏం చేసుకున్నాడంటే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఈరోజు ప్రియ సోదరుడు సోదరి లేకపోతే షారోను ప్రార్థన మందిరానికి వచ్చిన వాళ్ళు లేకపోతే బయట వెలుపడి వింటున్నటువంటి వాళ్ళు చెడు వాసన కలిగినటువంటి జీవితాలని పరిమళ వాసనగా చేయడానికి యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తూ వచ్చారు. షారోనులో సంవత్సరం గతిస్తున్నప్పుడు ఈ షారోన్ యొక్క అనుభవం ఏంటంటే షారోను పొలంలో పోయి పుష్పము, అది ఎంతో సువాసన కలిగినటువంటిదిగా ఉంటుంది. ఈరోజు మన జీవితాలు అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మొదటి విషయము మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది షారోనులో ఏముంటుంది అని అంటే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం చదువుతాండి. షారోను గురించి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం చదువుతాం.
యెషయా గ్రంథము 35 అధ్యాయం 2వ వచనం చదవండి. అది బహుగా పోయొచ్చు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సులో చూచును. ఇక్కడ 3వ వరుసలో రాయబడింది చూడండి. 4వ వరుసలో కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. షారోనులకున్న కర్మేలు షారోను, కర్మేలు పర్వతం, అక్కడ ఫలవంతమైనటువంటి భూమి ఉంటుంది, ఆ లోయ. తర్వాత షారోన్ అని రాయబడింది. కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అంటే కర్మేల్లో ఏం కాదు, ఇక షారోన్లో ఏం కనబడుతుందంటే సొగసైనటువంటి ప్రదేశంగా కనబడుతుంది. అంటే షారోను పొలంలో పూలు, ఆ సువాసన మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాను. షారోను, కర్మేలు షారోనుకున్న సొగసు అని రాయబడింది. సొగసు అంటే అందము, సౌందర్యము. అందుకే దేవుని ప్రజలు ఈ షారోన్లోకి వచ్చిన తర్వాత వారు సొగసైన వారు ఉండాలని దేవుడు కోరాడు. అందుకే నా జనులు ఎంతో క్షేమముగాను సొగసుగా ఉన్నారు, అంటే బ్యూటిఫుల్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. సొగసుగా అంటే అందమైన వారిగా ఉన్నారని రాయబడింది. చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతాము. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. జకరియా 9వ అధ్యాయం, పేజ్ నెంబర్ 781, పాత నిబంధన. జకరియా 9వ అధ్యాయం 16-17 వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధులందరూ. 17వ వచనంలో రాయబడింది, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, అంటే ఎంతో అందముగా ఉన్నారు. అందుకే కర్మేలు షారోనుకున్న సొగసు దానికి ఉండదు. అంటే షారోన్కి మనం ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాం. రెండోది సొగసైనటువంటి ఆ పరిస్థితి. అంటే దేవుని ప్రజలు ఎంతో సౌందర్యంగా ఉండాలి, లేకపోతే అందమైనటువంటి వారిగా. అంటే బాహ్య సౌందర్యం కాదు. కొంతమంది నల్లగుండొచ్చు, లేకపోతే సాయి ఉండొచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి రంగులు కలిగి ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా షారోన్లోకి వచ్చిన, ఈ ప్రార్థనా మందిరంలోకి వచ్చిన ప్రజలు, ఈ షారోన్ యొక్క అనుభవం ఏంటంటే సొగసైనటువంటి జీవితం, అంటే సౌందర్యదాయకమైనటువంటి జీవితం. అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం. కానీ మన జీవితాల్లో ఎంతో దేవుని కలిగినటువంటి ప్రజలుగా మన జీవితాలు ఉండాలి. ఆయన సేవిస్తూ రావాలి, సొగసైనటువంటి వారిగా ఉండాలి. మన జీవితాలు అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితాల్లో ప్రభు కోరేది అదే, సొగసైన ప్రజలు. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు నా జనులు, వారు సొగసైన, వారు సౌందర్యవంతులుగా. ఇలా ఉండాలి అంటే మన జీవితాల్లో ప్రభు యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం. అందుకే షారోన్లో 2వ తలంపు మీకు జ్ఞాపకం చేశాను, సొగసు లేకపోతే సౌందర్యము అని జ్ఞాపకం చేశాను. యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు వారి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చారు. సేన అనేటువంటి దైవపడినటువంటి వ్యక్తి గెరాసేనుల దేశంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరి చేత కూడా సాగు కాలేనటువంటి వాడు, రాళ్ళ చేత తను గాయపరుచుకునేటువంటి వాడు, దయ్యముల చేత, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నవాడు, తాను ఆ సమాధంలో వాసం, అంటే నివాసం చేసేవాడు. ఒక దినం యేసయ్య అక్కడికి వచ్చిన తర్వాత, యేసుప్రభువు తనలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మను వెలగొట్టిన తర్వాత అక్కడ ఏం చేసుకొచ్చాడంటే బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదం మీద కూర్చున్నాడు. అంటే అంతకుముందేమో అందవికారంగా ఉన్నాడు, తను గాయపరుచుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు యేసుప్రభు వారు బాగు చేసిన తర్వాత తన జీవితం ఏమందంటే మారిపోతుంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం. మార్కు 5:15. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి శానాను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడే కూర్చుండేటట్టు చూసి భయపడింది. శానానేటువంటి దయ్యము పట్టినటువంటి వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడే ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, అంతకుముందేమో తాను గాయపరుచుకునేవాడు. చూడండి 5వ అధ్యాయము తను ఎలా ఉన్నాడు. 3వ వచనం. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనే ఎవడను వాని బంధింపలేకపోయాడు. పలుమారు వారికి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన కనుక ఎవడను వారిని సాధపరచలేకపోయాడు. తర్వాత 5వ వచనంలో రాయబడింది, తానే రాళ్లతో గాయపరుచుకునేవాడు. అంటే అంత వికారంగా ఉన్నటువంటి వాడు, అపవిత్రుడుగా ఆ దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఎంతైతే యేసుప్రభు వారు తన్ని స్వస్థపరిచిన తర్వాత అతను స్వస్థచిత్తుడై బట్టలు ధరించుకున్నాడు. అంటే అంతకు బట్టలు లేనటువంటి వాడు దిగంబరుడుగా తాను గాయపరుచుకునేటువంటి వాడు. ఇప్పుడు చూడండి, అందంగా ఉన్నాడు, సొగసైన వాడికి చేపట్టాడు. కారణం ఏంటంటే యేసయ్య తను బాగు చేయడం ద్వారా. ఈరోజు షారోన్లోకి వచ్చినటువంటి మా జీవితాల్లో షారోన్లో సొగసైనటువంటి ఆ పరిస్థితి. ఒకటి, షారోను పొలంలో పోయి పుష్పము అంటే సువాసన చెప్పారు. రెండవది, షారోన్కు ఏముందంటే సొగసు కలిగినటువంటి పరిస్థితి. మూడవది, షారోన్లో ఏముంది అని అంటే ఎడారి అయిపోయిందంట. షారోను ఎడారి ఆయను. 33వ అధ్యాయం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం చదువుతామండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 9వ వచనం. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోచున్నది, షారోను ఎడారి ఆయను, బాషానును కర్మేలను తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. చూడండి, 3వ భాగంలో రాయబడిన 9వ వచనంలో 3వ వరుసలో షారోను ఏమైందంటే ఎడారి ఆయను. ఎందుకైందో తెలియదు కానీ అక్కడ కూడా రాయబడింది షారోను వచ్చి షారోను ఎడారి ఆయను. ఎడారి అయిపోతే అక్కడ ఏమి కూడా మొలవనటువంటి పరిస్థితి. ఎడారి అంటే అరణ్యంలో అనగా ఎడారిలో నీళ్లు లేని గోతులు, అనావృష్టి కలిగినటువంటి పరిస్థితి. అంటే ఎడారులలో ఉంటాయంటే ఇంకేమి కూడా సరైనటువంటి ఏమి దొరకనటువంటి ప్రాంతం అది. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మీకు చదివితే ఆ మాట ఎడారిగా ఉన్నటువంటి ప్రదేశం గురించి చెప్తూ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. పేజీ నెంబర్ 627వ పేజీ, పాత నిబంధన. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇర్మియా 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడగటం లేదు. కనుక రాయబడింది అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశము, అనావృష్టి గాఢాంధకారము, తర్వాత ఎవరినో సంచారమైనను నివాసమైనను చేయని దేశం అన్నటువంటి ప్రదేశం. అంటే షారోను ఏమవుతూ వచ్చిందంటే ఎడారి, షారోను ఎడారి ఆయను. అంటే సువాసన లేదేమో, సొగసైనటువంటి పరిస్థితి లేదు. షారోను గురించి రాయబడింది షారోను ఎడారి అయింది. ఈరోజు మన జీవితంలో, విశ్వాసిక జీవితంలో ప్రభువుని నమ్ముకుని ఎంతకాలమైనా మన జీవితంలో దేవుడు కోరేది ఏంటంటే క్రీస్తునికి వచ్చిన సువాసన కలిగినటువంటి జీవితాన్ని. రెండోది, ఎంతో సొగసైన సౌందర్యమైనటువంటి జీవితం ప్రభు కొరకే మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు.
ఇటువంటి జీవితం లేకుండా ఎడారిగా ఉంటే అంటే ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి అవుతూ వచ్చిందేమో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎడారిగా ఉండొద్దు, సువాసన సౌందర్యం కలిగినటువంటి జీవితం కలిగి ఉందాం. శారీరంలోకి వచ్చినటువంటి మా జీవితాలను ప్రభుత్వం కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఎన్నో నష్టాలు, రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ప్రభువుని వెంబడించాలి. ఏ విషయంలో కూడా అనావృష్టి కలిగిన లేకపోతే గోతులు గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు ఉన్నా మన జీవితంలో ప్రభునే సేవించాలి. ఎడారిగా ఉండకూడదు. అంటే ఎందుకు ఉపయోగం లేనటువంటి ప్రదేశంగా మనం ఉండకూడదు. షారోను ఏమవుతుందో వచ్చిందంటే షారోను ఎడారి ఆయను. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభు కోరుతున్నాడు. షారోను పొలంలో పోయి పుష్పంలాగా ఉన్నామా? షారోనుకున్నటువంటి సొగసు దానికి ఉండాలంటే షారోనుకున్నటువంటి సొగసు, సౌందర్యం లేకపోతే అందం మనం కలిగి ఉన్నామా? క్రీస్తుని కలిగినటువంటి జీవితాలు. ఈరోజు ఈ షారోను ప్రార్థన మందిరంలోకి వచ్చినటువంటి మన జీవితాల్లో షారోను ఎడారి ఆయను. ఎడారి అయిపోయిందా? అంటే ఎందుకు పనికిరానటువంటి జీవితం అయిపోయిందా? ఎంతో కాలమైంది ప్రభుని సేవిస్తూ ఎడారిగా ఉంది అంటే ఈ రోజైన ప్రభు నా జీవితం ఎడారి అయిపోతూ వచ్చింది. అందుకే దేవునికి వాక్యంలో రాయబడింది షారోను ఎడారి ఆయన. 4వ తలం చెప్తాను మీకు. షారోనికి ఏమవుందంటే దేవుడు ఏం చేశాడంటే ఎడారి ఉన్నటువంటి దాన్ని మేత అంటే గొర్రెలు పశువులు మేయ స్థలంగా మార్చబడింది. చూడండి యెషయా గ్రంథం 65 అధ్యాయం 10వ వచనం చదువుతారండి. యెషయా గ్రంథము 65 అధ్యాయం 10వ వచనం. ఒక నిమిషం. యెషయా గ్రంథము 65 అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుడు స్థలముగా ఉండను. షారోను ఏమవుతొచ్చిందంటే 10వ వచనంలో రాయబడింది షారోను గొర్రెల మేత భూమి అగును. ఇక చూడండి మొదటి దినవృత్తాంతాలు 27 అధ్యాయం 29వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 27 అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 27 అధ్యాయం 29వ వచనం. పేజ్ నెంబర్ 357. మొదటి దినవృత్తాంతాలు 27 అధ్యాయం 29. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన సిట్రాయియు లోయల్లోని పశువుల మీద అబ్లాయి కుమారుడైన షాబాతును నియమింపబడి షారోనులో మేయు పశువుల మీద అంటే షారోనులో మేసే షారోనులో ఏముందంటే పచ్చిక ఉంది, ఆహారం ఉంది. అందుకే యెషయా గ్రంథం 65 అధ్యాయం 10వ వచనంలో రాయబడింది షారోను గొర్రెల మేత భూమి అగును. షారోను ఏమవుతొచ్చిందంటే గొర్రెలకు మేత భూమి కలిగినటువంటి ప్రదేశం అవుతొచ్చింది. అంటే ఎడారి దేవుడు మళ్ళా దాన్ని జోక్యం చేసుకున్నాడు. ఆ ఎడారులైనటువంటి జీవితాన్ని మళ్ళీ ఏం చేసుకొచ్చాడంటే గొర్రెలకు మేత భూమి కలిగినటువంటి లేకపోతే పశువులు వేయటానికి ఒక పచ్చిక కలిగినటువంటి ప్రాంతంగా చేసుకొచ్చాడు. ఈరోజు ఇటువంటి షారోను ప్రాంతాన్ని ఇందులో ప్రార్థనా మందిరంలో ప్రవేశించిన మన జీవితాల్లో దేవుడు కోరేది ఏమిటంటే పచ్చిక కలిగినటువంటి జీవితం. అంటే ఇతరులకు మనము ఆహారాన్ని అందించాలి, దేవుడిని వాక్యాన్ని తెలియజేసే ప్రజలుగా ఉండాలి, ఎడారిగా ఉండకూడదు. దేవుడు కోరేది అదే. షారోను ఎలా ఉందంటే గొర్రెల మేత భూమి లేకపోతే షారోనులో పశువులు మేయు స్థలంగా ఉంది. అంటే ఆహారం ఉంది, సమృద్ధి ఉంది, లేకపోతే పచ్చిక ఉంది. అంటే దేవుని యొక్క వాక్యము కలిగినటువంటి ఈ స్థితిని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మన జీవితాల్లో గొర్రెల మేత భూమి అంటే గొర్రెలు అంటే ఆ గొర్రెలు కాదు, మనుషులమైనటువంటి మనమే గొర్రెలు. యేసుకేలు గ్రంథం 34 అధ్యాయం చూడండి, అక్కడ రాయబడిన మాట గొర్రెలకు మనుషులు మీరే అన్నాడు. యేసుకేలు గ్రంథం 34 అధ్యాయం. యేసుకేలు గ్రంథం 34 అధ్యాయము 31వ వచనం చదవండి. పేజ్ నెంబర్ 717 పాత నిబంధన. యేసుకేలు గ్రంథం 34 అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను,
ఇదే ప్రభువైన యెహోవా వాక్కు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, గొర్రెలకు మనుషులు మీరే. అంటే గొర్రెలైనటువంటి వారు ఎవరో కాదు, మనమే. ఈ భూమి మీద ఈ శారీరంలోకి వచ్చినటువంటి మనం గొర్రెల మేత భూమి ఎలా ఉందో అలా మన జీవితాల్లో ఇక ప్రార్థనా మందిరంలో ప్రవేశించిన మన ద్వారా అనేకులకు ఈ భూమి మీద లేకపోతే ఈ ప్రాంతంలో ఈ వైజాగ్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు మనం దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి ప్రజలుగా ఉండాలి. మన యొక్క మందిరంలో రండి, దేవుని యొక్క సత్యసువార్త అందించబడాలి. ఈ యొక్క శారంలో ఏం దొరుకుతుంది అని అనేకులు గుర్తించి రావాలి. శారంలో ఏముందంటే పచ్చిక ఉంది, శారంలో మేత దొరుకుతుంది. అంటే పచ్చికంటే ఇక భౌతిక సంబంధమైనటువంటి ఆహారం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మకు కావాల్సినటువంటి ఆహారం దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది. ఈ శారంలోనికి వస్తే భాగవతం, శారంలోనికి వస్తే సమాధానం దొరుకుతుంది, శారంలోనికి ప్రార్థన మందిరానికి వస్తే మాకు నెమ్మది కలుగుతుంది అనేటువంటి పరిస్థితి రావాలి. అయ్యో అక్కడికి వెళ్తే వారు ప్రార్థన చేస్తే మాకు బాగవుతుంది, లేకపోతే అక్కడికి వెళ్తే దేవుని వాక్యం అంటే మా ప్రాణాలకు తెప్పరలు కలుగుతుంది, లేకపోతే ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి కలుగుతుందని రావాలి. అనేకమైన గొర్రెలు ఈ వైజాగ్ కాలంలో ఉన్నటువంటి ప్రజలు అనేకులు ఈ శారంలోకి ప్రవేశించాలని మనం ప్రార్థన చేయాలి. మనమే కాదు, ఎన్ని సంవత్సరాలైనా, ఒక సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోయినా మనం కొంతమందే కాదు, అనేకులు సమకూర్చబడాలి. అనేక మంది గొర్రెలు లేకపోతే అనేక మంది ప్రజలు దేవుని మందిరానికి రావాలి. ఇక్కడ శారంలో పచ్చిక ఉంది, ఇక్కడికి వెళ్తే మాకు మా ఆకలి తీర్చబడుతుంది, మా ఆత్మకు క్షేమం కలుగుతుంది, నెమ్మది దొరుకుతుందని రావాలి. అలాగే మనం సిద్ధపడాలి. అనేక మంది ప్రజలను తీసుకురావాలి. శారోనులో గొర్రెల మేయు మేతపు మేలు, లేకపోతే పశువులు మేయు స్థలంగా ఉంది. అంటే అక్కడ పచ్చిక. 4 విషయాలు జ్ఞాపకం చేశాను. పరమగీతములు 2:1 శారోను పొలములో పోయి పుష్పము వంటిదాను, లోయలలో పుట్టు పద్మం వంటిదాను. శారోను పొలంలో పోయి పుష్పము అంటే మీకు జ్ఞాపకం చేశాను, సువాసన. మన జీవితాలు చెడు వాసన కలిగిన జీవితాలని పరిమళ వాసనగా చేయడానికి యేసయ్య ఏం చేసుకొచ్చారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. క్రీస్తు సువాసన కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం. రెండవది, శారోనులో మనం ఎటువంటి వారికి ఉండాలంటే సొగసైనటువంటి జీవితం. శారోనుకు ఉన్న సొగసు, నా జనులు ఎంతో క్షేమంగాను సొగసుగాను ఉన్నారు, అంటే అందముగా ఉన్నారు, సౌందర్యము కలిగిన వారు. సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తిని మీకు జ్ఞాపకం చేశారు. అతడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడే ఆయన పాదముల యొక్క కూర్చున్నాడు. బాగోయినటువంటి జీవితం, ఇది మీకు జ్ఞాపకం చేశారు. మూడోది జ్ఞాపకం చేశారు, శారోన్ ఏమైపోయిందంట ఏమండి? వినపడలే. ఎడారి ఆయన, శారోను ఎడారి అయిపోతే ఎట్లా ఉంటుందంటే, వారు ఐగుప్తు దేశంలో తెచ్చినప్పుడు అరణ్యంలో అనగా ఎడారులు, గోతులు, అనావృష్టి, జనసంచారం లేనటువంటి పరిస్థితి. అంటే ఎడారి ఉంటే ఏమీ లేనటువంటి పరిస్థితి, ఎండిపోయినటువంటి జీవితం. సొగసు ఉండదు, సౌందర్యం ఉండదు, లేకపోతే సువాసన ఉండదు, జీవం లేనటువంటి స్థితి. క్రీస్తుని కలిగి ఉన్న, జీవించున్నానని పేరు మాత్రమున మనం మృతుల సంఖ్యలో ఉన్నటువంటి వారు, అంటే యేసు ప్రభు లేనటువంటి జీవితం కలిగినటువంటి వారు, అంటే ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితికి వచ్చేసారు. శారోనులో ఎప్పుడు కూడా సువాసన, సొగసుగా, సౌందర్యం కలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అందుకే శారోను ఎడారి. 4వది, శారోనులు ఏమున్నాయంట? మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. శారోనులు ఏముందంటే గొర్రెలకు మేత ఉంది, పచ్చిక ఉంది. అంటే గొర్రెలు ఏమో కాదు, పశువులు ఏమో కావు, మనమే ఆ పశువులు, లేకపోతే మనమే ఆ గొర్రెలు, మనుషులే, ఆయన ప్రజలే. ఇటువంటి మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం సమృద్ధి మనకు ఉంది అని గుర్తించాలి. మనమే కాదు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శారోను ప్రార్థన మందిరానికి వెళ్తే అక్కడ దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది, లేకపోతే దేవుని ప్రజలు ఉన్నారు, అక్కడ వెళ్ళడం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది అని రావాలి. మనం అలాగే శారోను ప్రార్థన మందిరం కొరకు మనం సిద్ధపడాలి. అలా ప్రార్థన చేస్తూ అనేక మంది ప్రజలు కూడా సిద్ధపరిచారు. 5వది, శారోనులో ఏముంది అని అంటే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం
అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 33వ వచనం, 34వ వచనం, 35వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 33, 34, 35 వచనం. పేజీ నెంబర్ 112, కొత్త నిబంధన. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 33, 34, 35 వచనం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అని ఒక మనుషుని చూసి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగి 35 వచనంలో రాయబడింది, లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగారు. అంటే లుద్ద అనేటువంటి ప్రాంతం, షారోను అనేటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా ఏం చేశారంటే, ఐనయ్య అనేటువంటి వ్యక్తి పక్షవాయుతో బాగుపడినటువంటి అస్వస్థతలు ఉన్నటువంటి వాడు బాగుపడిన తర్వాత పేతురు యేసుప్రభు నామములో లేచి నీ పరుపు ఎత్తుకుని లేకపోతే నీ పరుపు పంచుకోమని తను చెప్పిన తర్వాత, తను స్వస్థత పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగి, అంటే షారోనులో ఉన్నటువంటి ప్రజలు ప్రభు తట్టు తిరిగి వచ్చారు. అంతకుముందు వారి జీవితాలు అలా లేవేమో, వారు ప్రభు తట్టు తిరిగి అని రాయబడింది. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ ప్రభు తట్టు తిరిగారు అతను చూసి. అంటే ఆయనయ్య అనేటువంటి వ్యక్తిని చూసి అతను బాగోవడం చూశారు, గొప్ప కార్యాలు చూశారు. వారు చూసి ఏం చేశారంటే ప్రభు తట్టు తిరిగారు, అంటే ప్రభువుకి సమీపం ఉన్నారు. మీరు దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరిగిన యెహోవా మీ యందు ఏమవుతాడంటే ప్రసన్నుడు అవుతాడు. అంటే మన యందు ఎంతో ఆహ్లాదగా ప్రసన్నత కలిగినటువంటి వాడే అవుతాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 30వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఏమవుతాడు అని అంటే అక్కడ రాయబడింది, ఆయన తట్టు తిరిగితే. దినవృత్తాంతాల 2వ గ్రంథము 30వ అధ్యాయం 9వ వచనం. పేజీ నెంబర్ 384, పాత నిబంధన. దినవృత్తాంతాల 2వ గ్రంథము 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టును, వారి ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ఏమవుతాడంటే ప్రసన్నత కలిగినటువంటి వాడు. లుద్దాలోను షారోనులోను కాపురమున్న ప్రజలంతా కూడా ఆ వ్యక్తి స్వస్థత పొందడం బట్టి వారు ప్రభు తట్టు తిరిగారు. ఈరోజు ఇక్కడ షారోనులోకి వచ్చినట్టు మనం ప్రభు తట్టు సంపూర్ణంగా తిరిగి ఆయన వెంబడించాలి. కనుక ఆయన తట్టు తిరిగినటువంటి ప్రజలు ఆయన తట్టే చూడాలి మనం. 123వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 123వ కీర్తన మొదటి 2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు తెచ్చున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును, దాసి కన్నులు తన యజమానుల చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. అంటే ఆయన తట్టు తిరిగి చూడాలి. అందుకే వారు ఆయన తట్టు చూశారు, లేకపోతే ఆయన వైపు తిరిగారు. దాసుని కన్నులు తమ యజమాని చేతట్టును, దాసి కన్నులు తమ యజమానుల చేతట్టును చూసినట్లు మనల్ని కరుణించే వరకు, దేవుడు మనల్ని బాగు చేసేంత వరకు, లేకపోతే మనకు సహాయం చేసేంత వరకు మనం ఆయన తట్టు చూడాలి, లేకపోతే ఆయన తట్టు తిరిగాలి. ఆయన వైపు తిరిగిన ఎడల దేవుడు మన ఎందుకు ప్రసన్నుడు అవుతాడు. ఈ 5 సందర్భాలు మనం హృదయంలో ఉంచుకుందాం. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను మీకు. షారోనులో ఆ ప్రజలు ఏం చేశారంటే, షారోనులో ఉన్నటువంటి ప్రజలు ప్రభు తట్టు తిరిగి
ఈరోజు మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా తిరగలిగితే దేవుడు మన ఎందుకు ప్రసన్నుడవుతాడు, ఆస్వాదించగలుగుతాడు, మేలు చేయగలుగుతాడు. ఈరోజు మనం అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఆరోదిగా దినవృత్తాంతం మొదటి గ్రంథం 5వ అధ్యాయం. షారోనులో ఇంకేముందో చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. పేజీ నెంబర్ 338 పాత నిబంధన. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనుకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురపడింది. ఇక్కడ రాయబడింది, వారి బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనుకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురపడింది. చివరిలో రాయబడింది, షారోనుకును చేరికైన ఉపగ్రామముల యందును వారు కాపురముంటూ వచ్చారు. అంటే షారోను దానికి ఉన్నటువంటి ఉపగ్రామాలు, అంటే చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. షారోను ప్రక్కన ఏమన్నంటే చిన్న చిన్న గ్రామాలు, ఉపగ్రామాలు. షారోనుకు చేరికైన ఉపగ్రామం. ఇప్పుడు ఈ షారోను ప్రార్థన మందిరానికి రానున్న దినాల్లో ప్రభు గొప్ప కార్యం చేసి అనేకమైనటువంటి చిన్న చిన్న గ్రామాల్లో దేవునికి పరిచర్య జరగాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఆ రోజుల్లో వారు మన పితరులు కొంతమంది వారు ఉన్నటువంటి నివాస స్థలం, కాపురం ఉన్నటువంటి స్థలాల్లో షారోను దానికి చేరికైన ఉపగ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. ఆ గ్రామాల్లో వారు కాపురం ఉంటూ వచ్చారు. దానికి చేరికైన ఈ ప్రార్థనా మందిరం, వైజాగ్ కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రార్థనా మందిరం ఈ షారోన్లో దేవుడు కోరేది ఏంటంటే మన ద్వారా అనేకమైనటువంటి ఉపగ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కాపురం ఉండేటట్టుగా, లేకపోతే నివసించేటువంటి వారిగా, దేవుని మందిరానికి వచ్చేవారిగా ఈ షారోను ప్రార్థనా మందిరం ద్వారా అనేక స్థలాల్లో ప్రభు పని పరిచర్య జరిగేలాగా మన ద్వారా మనం ఏ స్థలంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడి నుండి వచ్చారు అంటే పలానా షారోను ప్రార్థనా మందిరం, అక్కడి నుండి మేము ఇక్కడికి వచ్చాము, లేకపోతే ఈ ప్రాంతంలో ఉంటున్నాము అని ఒక సాక్ష్యం కలిగినటువంటి జీవితం మనలో ఉండాలి. కనుక షారోనుకు దాని చేరికైన ఉపగ్రామాలు, అక్కడ వారు కాపురం ఉండి వచ్చారు. ఈరోజు ఈ షారోను ప్రార్థనా మందిరానికి వచ్చిన ప్రజలమైనటువంటి మనం సంవత్సరం గతిస్తున్నప్పుడు, లేకపోతే యానివర్సరీ డేలైనా జరుపుకుంటున్నాం, సంవత్సరాంత కొడుకులు జరుపుకుంటున్నాం. ఈ ప్రత్యేకత ఈరోజు మన జీవితాల్లో ప్రభు కోరేది. ఈ షారోను ప్రార్థనా మందిరంలో ఎన్ని పరిస్థితులు ఉన్నాయి అంటే షారోను ప్రార్థనా మందిరం ద్వారా మన జీవితాలు ఎలా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఒకటి సువాసన, 2 సొగసు, 3వది పచ్చిక, 4వది ప్రభు తట్టు తిరుగుట, 5వది మన ద్వారా ఇతరులకు సాక్షాత్మైనటువంటి జీవితం. లేకపోతే మనం ఏమైపోతాం, షారోను ఏమైపోయిందంట, ఎడారి అయిపోయింది. ఎడారి అయిపోతే ఇంకేముంటుంది, అక్కడ పచ్చిక ఉండదు, సొగసు ఉండదు, సువాసన ఉండదు, ప్రభు తట్టు తిరిగేటువంటి వారు ఉండరు, ప్రభు దగ్గరికి రాలేదు ఎవరు కూడా ప్రజలు. ఈ షారోను ద్వారా ఇతర ప్రాంతాల్లో కూడా స్వార్థ వెదజలదు, లేకపోతే సాక్షాత్మైనటువంటి జీవితం ఉండదు. షారోనుకు చేరికైన ఉపగ్రహం అంటే షారోను ప్రార్థనా మందిరానికి దగ్గర, లేకపోతే దీనికి అనుబంధంగా ఉండేటువంటి అనేక స్థలాల్లో ప్రభు పని పరిచర్య జరుగుతారు. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజలమైనటువంటి మనం, లేకపోతే వింటున్నటువంటి మనం, మన జీవితాల్లో ఈ షారోనులో ఇన్ని అనుభవాల్లో, ఇన్ని అనుభవంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాము, ఇలా ఉంటున్నామా లేదా? ఈ సంవత్సరంలో ప్రభా ఒక సంవత్సరం గతించి, ఈ సంవత్సరాలన్నీ గతించిపోయినాయి, ఇప్పుడు నేను నా జీవితంలో ఇలా షారోనులో ఉన్నటువంటి ఈ అనుభవంలో నేను ఉంటాను. సువాసనగా ఉంటాను, సొగసుగా సౌందర్యంగా ఉంటాను, ఎంతో మంచిగా ఆహారము, లేకపోతే సమృద్ధి అయినటువంటి ఈ వాక్యం చేత నేను నా హృదయాలు నింపుకుంటాను. నా ద్వారా ఇతరులు అనేకులు బలపరుస్తాను, నా కుటుంబాన్ని, లేకపోతే ఇతరులను ప్రభు నీలోనికి తీసుకొస్తాను, నీ వాక్యాన్ని వినిపిస్తాను అనేటువంటి తీర్మానం మనలో ఉండాలి. ప్రభా ఆనాడు వృద్ధాలను, షారోనులోని కాపురం ఉన్న వారందరూ కూడా ప్రభా నీ తట్టు తిరిగారు, అలాగే నేను కూడా సంపూర్ణంగా నీ మీద ఆధారపడతాను, నీ తట్టు తిరుగుతాను ప్రభా అని అలాగే మనం సిద్ధపడాలి. ప్రభా షారోనుకు ఉన్నటువంటి ఉపగ్రహాలు
ఎలా ఉన్నాయో అలాగే షారోన్ అండి అనేక స్థలాల్లో నీకు పని పరిచయం చేయడానికి, లేకపోతే నీ సాక్షాత్తుగా ఈ భూమి మీద నేను జీవిస్తాను ప్రభు, సాక్ష్యం కలిగి ఉంటాను, లేకపోతే నా జీవితాల్లో ఎడహారిగా ఉంది కొన్నిసార్లు, అలా ఉండకుండా ఇటువంటి షారోన్ అనుభవంలో నేను ఉంటాను ప్రభు అని ప్రభుకి అప్పగించుకుందాను. అందుకే మనం చదువుతూ వచ్చాం సమయాలు మొదటి గ్రంథం 12:24 ప్రభు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవి తలంచుకుని పూర్ణ హృదయంతో నిష్కపటులై యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సేవించుట ఆవశ్యకం. అందుకే నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై అన్నాడు, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అన్నాడు. అంటే దేవుడు చేసిన కార్యాలు మనం చూసి సంతోషించి ఆనందించి ప్రభు ఇక షారోన్లోనే మాకే కాదు అనేక జీవితాల్లో మా జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు అని ప్రభుని కనపరుస్తారు. వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు ఇంకా ప్రభుని అంగీకరించకపోతే ఇంకా చెడు వాసన దుర్గంధంతో నిండినటువంటి జీవితం ఉంటే ప్రభు యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి మానవుడికి వచ్చి ఆయన శిలువలో చనిపోవడం ద్వారా మనం పరిమళవాసనగా చేయడానికి, ఎంతో ఇంపైన సువాసనగా చేయడానికి, సౌందర్యవంతులుగా చేయడానికి, అందమైనటువంటి వారిగా కురూపిగా లేకపోతే అందవిగ్రహాలుగా ఉన్నటువంటి మనుషుల్ని దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుని ఆయనతో కూడా ఐక్యపరచడం కొరకే యేసు ప్రభు వారే మన కొరకు సౌందర్యమైన సొగసైన లేనివాడుగా చేయబడి మన కొరకు ఆయన శిలువలో మరణిస్తూ వచ్చారు. యేసు ప్రభు వారి యొక్క రక్తం సమీపంగా ఉంది. ఈ రోజైనా ప్రభా నా జీవితం నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీ అంత విశ్వాసం ఉంచుతున్నానని చెప్పండి. ఈరోజు ప్రభా నిన్ను అంగీకరిస్తాను, నీవే గొప్ప దేవుడు నేను గుర్తిస్తాను అని ప్రభుని అడిగితే చాలు, ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. చెప్తున్నాడు, నేను కూడా ఒక హైందవ కుటుంబంలో జన్మించి యేసు ప్రభు అంటే ఆయన ఏదో నెమ్మది దేవుడు లేకపోతే ఆయన తక్కువ దేవుడని నేను తృణీకరించి నేను అనేక పర్యాయాలు దేవుడిని దూషించినటువంటి వ్యక్తిని. కానీ ఒక దినం ప్రభు దర్శించాడు. ఆ ప్రభు జీవం కలిగినటువంటి దేవుని చేతిలో పడితే భయంకరమైనటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేశాడు వాక్యం ద్వారా. నేను ప్రభు యేసుక్రీస్తు వారిని కూడా నేను అంగీకరించినాను. ఎన్నో పూజలు పురస్కారాలు చేసినటువంటి వారు, ఎన్నో మత గ్రంథాలు లేకపోతే దేవునికి వ్యతిరేకంగా పూజలు పురస్కారాలు చేసి జీవించినటువంటి మా కుటుంబం ప్రభు యేసుక్రీస్తు వారిని ఒక దినం దర్శించాడు. నేను కూడా ప్రభుని అంగీకరించాను. ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చాడు, మార్చినాడు. ఆయన రక్తం ద్వారా కడగబడ్డాను. ఇప్పుడు ఆయన పని పరిచయం చేస్తున్నాను. యేసు ప్రభు అంటే ఇష్టపడినటువంటి వాడిని, ఆయనను తృణీకరించినటువంటి వాడిని, ఆయన కాదన్నటువంటి వాడిని, ఆయన సేవ కూడా చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాడిని, బైబిల్ గ్రంథాన్ని పడవేసి నాకు అవసరం లేదని తృణీకరించినటువంటి దౌర్భాగ్యాన్ని. కానీ ఒక దినం ప్రభు దర్శించాడు. వింటున్నటువంటి సోదరుడు సోదరి, ఇంకా యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, నిత్య జీవించినటువంటి వాడు, ఆయన కాదలితో చేయదు. ఇది మతం కాదు, మార్గమైనటువంటి దేవుడు, పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి వాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, ప్రేమిస్తా ఉన్నాడు. కాదని త్రోసేయద్దు. యేసు ప్రభు నేను పాపనే ఒప్పుకో. ఇదేదో మతము కాదు, మార్చుకునేదే కాదు, మార్గంలోకి వస్తే చాలు. యేసు ప్రభు వారి ఇంకా సన్నిధికి వచ్చి యేసు ప్రభు ఎక్కడున్నప్పుడు కూడా యేసు ప్రభు నేను పాపనే ఒప్పుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారే మనకి నిత్య జీవం ఇచ్చేవాడు, పరలోకాన్ని ఇచ్చేవాడు. ఆయన అంగీకరించడం ద్వారా ఎంతో ధన్యత ఉంది. ఏదైతే బైబిల్ గ్రంథం కాదని పడవేసి ప్రోత్సహిస్తున్నానో అదే దేవుడిని నేను ప్రకటిస్తా ఉన్నాను. ఈరోజు అదే వాక్యం చెప్పగలుగుతున్నాను. దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు తన సంక్షేమంలో నన్ను రక్షించాడు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి, చనిపోవాల్సినటువంటి వాడిని, కానీ దేవుడు బ్రతికించాడు. అదే ఈ దినం ప్రభువుకి వచ్చి సాక్ష్యం పలుకుతూ ఉన్నాను. ప్రియ సోదరుడు సోదరి, ఈ షారోన్లోనికి ప్రవేశించినటువంటి మన జీవితాల్లో ప్రభు కోరేదంటే షారోన్లు ఏమున్నాయో మనం చూసుకొచ్చాం. అలా గట్టి అనుభవం కలిగి ఇక సంవత్సరాల కూడికలో ప్రభా నేను షారోన్లో, ఆనాడు షారోన్లో ఉన్నటువంటివి నా జీవితంలో, ఈ సంఘానికి వస్తున్నటువంటి, ఈ ప్రార్థన మందిరానికి వస్తున్న నా జీవితంలో అలాగే నేను సువాసనగా, ఇంకండి 5 మాటలు చెప్పాను, చెప్తే ముగిస్తాను, లేకపోతే లేదు, ఇంకొక గంట తీసుకుంటాను. సువాసన, సొగసు, పచ్చిక, తర్వాత
ఇంకోటి మేత భూమి ప్రభు తట్టు తిరుగుట సాక్ష్యంగా ఉండుట. ఇవన్నీ లేకపోతే ఏమైపోతుందంట? ఎడారి. షారోన్ ఏమైపోయిందంట? ఎడారి అయిపోతాం మనం. ఎడారి అయిపోతే, ఎండిపోతే, ఏమీ లేకపోతే మన జీవితాలు ఆశీర్వాదం ఉండదు దేవుని దగ్గర నుంచి. ఆశీర్వాదం లేకపోతే దేవుడు ప్రార్థన చేసి ఏమిస్తాడు దేవుడు? ఒక ఊర్లో ఒక ప్రకటన వినపడిందంట. పేపర్ చదువుతున్నప్పుడు అందరూ కూడా ఉదయకాలమే పేపర్లో ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఉచితంగా ఇవ్వబడుతుందని పేపర్లో చదివారంట. ఇక్కడి నుండి ఈ ప్రాంతం నుంచి పలానా స్థలంలో పలానా పెద్ద షాపులో వస్తువులు కొంటే ఒక వస్తువు ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పి ఆ ప్రకటన వినగానే ఉదయకాలం వెళ్ళి నిలబడ్డారంట. చాలా మంది లైన్లో నిలబడ్డారంట, వరుసగా నిలబడ్డారు, పెద్ద పెద్ద లైన్లు కట్టారు. అంటే ఎక్కువ వస్తాయి, ఒకటి కొనుక్కుంటే ఒకటి వస్తుంది కాబట్టి అది తక్కువ రేట్లోనే వెళ్ళి నిలబడ్డారు. నిలబడిన తర్వాత వారు ఒకరి తర్వాత ఒకరు అలాగే నిలబడ్డారు. చాలా సమయం అంది. వాళ్ళు నిలబడి చూస్తూ ఉన్నారు. ఉదయకాలం ఎప్పుడో నిలబడ్డారు. ఒక వ్యక్తి వెనక నుండి ముందుకు వస్తున్నాడంట. ముందుకు వస్తుంటే ఆయన ఏం చేశారంటే, ఏమయ్యా నీకు బుద్ధి లేదా? మేము ఎప్పుడో ఉదయకాలం వచ్చాం, 7 గంటలకు వచ్చాం, మీ షాప్ దగ్గరికి పెద్ద లైన్లో ఉన్నది, నువ్వు వెనక నుండి ముందుకు ఎందుకు వస్తావంటే, ముందుకు వెళ్తానా సార్ అంటే, లేదు వెనక్కి పోవాలంట. ఆయన మళ్ళీ నెట్టేశారంట. మళ్ళీ ముందుకు వస్తున్నాడంట. ముందుకు వస్తే మళ్ళీ తీసుకెళ్లారంట, వెనక్కి నెట్టేశారంట. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ ఆ అవతల లైన్లో వెళ్తున్నాడంట. అవతల లైన్ వెళ్తుంటే కొంతమంది చూసి అవనస్తులు, వీడికి బుద్ధి లేదా ముసలాడికి, ఎన్నిసార్లు చెప్తే వింటలేదని 2 కొట్టి పక్కన నెట్టేశారంట. కింద పడిపోయిన తర్వాత ఆయన లేచి కాలు చేతులు అయి దులుపుకొని, ఒరే ఈసారిగా నన్ను ముందుకు వెళ్ళకపోతే నేను షాప్ తెరవను అన్నాడు. అర్థమైందండి? ఈసారిగా నన్ను ముందుకు వెళ్ళకపోతే నేను షాపు తెరవను. ఎవరంటే ఆయన షాపు వానరు లోపలికి వెళ్ళకపోతే షాపులోని వస్తువులు వస్తాయా? యేసుప్రభు హృదయంలో లేకపోతే యేసుప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? యేసుప్రభు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించండి ఎక్కడి నుంచి వస్తాయి? యేసుప్రభుకు మన హృదయం ఇవ్వాలి. యేసుప్రభు చెప్పినట్టుగా మనం చేస్తే ఈ భూమి మీద దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో 2 బ్రదర్స్ 2 సిస్టర్స్ వర్షిప్ చేయండి. ఆ తర్వాత ఒక బ్రదర్ 10 నిమిషాలు సాక్ష్యం చెప్తాడు. ఒక చిన్న చరణం పాట పాడుకుందాం, లేచి నిలబడి పాడుకుందాం. పాట సంఖ్య 150. Okay. పాట సంఖ్య 150. 2 చరణాలు పాడుకుందాం. జందరు నేనానంద పరిచుటనైతి
ప్రభు గాయములు ప్రేమాస్త్రములకు తాకు ప్రభు ప్రేమాస్త్రములకు తాకు ప్రభు నీ జంటలు వృక్షపు నీడలలో కూర్చోండి. ఇది బ్రదర్స్ చేయండి, ఇది సిస్టర్స్ చేయండి. ఆ తర్వాత సాక్ష్యంగా స్టార్ట్ చేయండి. బ్రదర్స్ స్టార్ట్ చేయండి.